Okay, this is the ground. N identical blocks, each of mass m, are placed on the ground. So these are n identical blocks. Okay. Count చేయకూడదు వీటిని 1 2 3 4 5 6 7 అని చేయకూడదు. ఓకేనా? Suppose this is nth block. Each of mass m each of block mass. This is nth block. Nth block. In nth అనుకోండి. Blocks count is from top to bottom. ఇది nth. అప్పుడు దాని పైన ఎంత అవుతుంది? n minus 1th block. కిందది n plus 1th block. The force required to pull nth block from the pipe. Okay, ఈ పైల్ లో నుంచి ఆ nth block బయటకి తీయడానికి ఎంత ఫోర్స్ కావాలి? The force required to pull nth block. So, how much of force is required to pull nth block? So, n number of blocks, each of mass m, are placed one above the other. N number of blocks, each of mass m. They are to be kept one above the other. So, piles blocks count is from top to bottom. Top నుంచి ఇది 5th అనుకోండి, పైన ఎంత ఉంటుంది? 4. కింద 6. అట్లా. The force required to pull nth block from the pipe. The force required to pull nth block from the pipe. F is equal to చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇట్లా ముందుకు పుల్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్లుంటుంది? So frictional force in this direction. Frictional force between these two blocks in this direction F1. ఈ రెండింటి మధ్యలో కూడా ఫ్రిక్షన్ ఉంటుంది కదా. This is the back F2. ఇప్పుడు nth block. So to pull this nth block, how much of force is required? ఎంత ఫోర్స్ తో దీన్ని పుల్ చేయాలి, బయటికి రావాలంటే? ఈ రెండింటి సమ్ F1 plus F2 F1 plus F1 ఏంటి? ఏ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ చెప్పండి. F1 is the friction between nth block and n minus 1th block. Okay, right. F1 చెప్పండి. friction between nth comma 1th block, n minus 1th block. F2 చెప్పండి. friction between F2 nth comma n plus 1th block. ఓకేనా? క్లియర్? ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఎన్నో బ్లాక్ ని మనం పుల్ చేయాలి? nth బ్లాక్. అప్పుడు ఈ రెండు ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఎంత ఉంటుందో అంత ఫోర్స్ పుల్ చేయాలి. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ ఎంత? ఇది F1 ఎంత? ఫ్రిక్షన్ ఫార్ములా μmg కదా. దీనిపైన ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? దీనిపైన nth బ్లాక్ పైన ఎన్ని ఉన్నాయి? అదే అనుకున్న 3 అని చెప్తారండి. n minus 1 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 కాదు. ఓకేనా? 1 2 3 అని చెప్పకూడదు. ఇది n minus 1th బ్లాక్ అంటే
పైన ఎన్ని ఉన్నట్టు ఇప్పుడు n-1 బ్లాక్స్. ఒక్కొక్క బ్లాక్ మాస్ m, n-1 బ్లాక్స్ మాస్ n-1 into m. ఇప్పుడు మ్యూ mg లో m ఎంత చేయాలి? మ్యూ. ఓకే, చెప్పండి. m ప్లేస్ లో వేయాలి మ్యూ m g. అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇక్కడ ఫ్రిక్షన్ కావాలి. ఓకేనా? ఇవ్వండి, నేను ఇట్లాగా హ్యాండ్ పెట్టాను కదా, దాంట్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 10 బ్లాక్స్. ఎన్ని ఉన్నట్టే కదా. ఒక్కొక్క బ్లాక్ మాస్ m, అప్పుడు n బ్లాక్స్ మాస్ ఎంత? nm. ఇప్పుడు మ్యూ mg లో m ప్లేస్ లో ఎంత వేయాలి? సో ఫ్రిక్షనల్ ఫోర్స్ చెప్పండి. మ్యూ m ప్లేస్ లో nm into g. కామన్ మ్యూ mg. మ్యూ mg కామన్. మ్యూ mg కామన్ ఇన్ బ్రాకెట్ n-1 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? n. ఫైనల్లీ మ్యూ mg టైమ్స్ nn 2n minus. So this is the formula. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం చెప్పండి. n identical blocks, each of mass m, are placed one above the other. n identical blocks, each of mass m, are placed one above the other. The force required to pull nth block from the pile and each of us. Mu mg. దీనినే చూడండి, 7 ఐడెంటికల్ బ్లాక్స్. కింద చెప్పండి. 7 ఐడెంటికల్ బ్లాక్స్, ఈచ్ ఆఫ్ మాస్ m, are placed 7 ఐడెంటికల్ బ్లాక్స్. విన్నానని చెప్పండి. ఐడెంటికల్ బ్లాక్స్, ఈచ్ ఆఫ్. ఇప్పుడు n ప్లేస్ ఎంత వేయాలి అనుకున్నా, మళ్ళీ చదువుతారని. ఏది 7 ఉన్నాయి, ఒకదాని పైన ఒకటి ఫుల్ చేసేదాన్ని కదా, ఎంత లేదు. మనం దేన్ని లాగుతున్నాము? అది 10. హలో సిస్టర్స్, 25 ఐడెంటికల్ బ్లాక్స్ అని n ప్లస్ 25 వేసి ప్రాబ్లం చేయకూడదు. 25 ఉన్నాయి, మనం ఏదైతే లాగుతామో అది n. 25 ఐడెంటికల్ బ్లాక్స్ are placed one above the other in a pile, each of mass m. The force required to pull 10th block from the pile. మనం పుల్ చేసేది కదా n నేను చెప్పింది. ఈ ఫార్ములాలో ఉన్న n ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఆ పుల్ చేసేదాన్ని బ్లాక్ నెంబర్. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ప్రాబ్లం అర్థమైందా? సో దీన్ని 2 టైప్స్ గా అడగవచ్చు. డైరెక్ట్ బిట్ గా అడగవచ్చు, లేదా ఒక ప్రాబ్లం ఇచ్చి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో చెప్తారు పైకి. మీరు పక్కన ఆ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ తీసుకెళ్లేసి n ప్లేస్ లో వేయచ్చు. ఎన్నో బ్లాక్స్ ని ఫుల్ చేస్తున్నారో చెప్తారు, దాని నెంబర్ క్లియర్. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి, మ్యాథ్ రాసుకోండి. Number of blocks in each of mass m. Number of blocks each of mass m. Number of blocks each of mass. Number of blocks is a pile of blocks that would get. Okay, na? A pile of blocks each of mass m are placed one above the other. Are placed one above the other on a horizontal surface.
on a horizontal surface. The force required to pull end block from the pile is the force required to pull end block from the pile is. చూడండి డయాగ్రామ్ చేయండి తర్వాత. ఓకే రైట్. ఇంక ఈ సెంటెన్స్ మీరు రాయాల్సిన పని లేదు, చెప్పేసాను కదా, ఇక్కడ నుంచి రాసుకోండి. ఈ సెంటెన్స్ డయాగ్రామ్ ఇది రాయాలి. అర్థమైంది అందరూ? నో డౌట్. 41 దీని మీద ప్రాబ్లం చెప్తామా? దీని మీద ప్రాబ్లం వస్తుందా? ఓకేనా? ఎందుకంటే మీకు అవన్నీ ఏంటనే తెలియాలి, ఓకేనా? అందుకోసం. ఓకేనా? 41 a pile of blocks, right? A pile of blocks ఎంత నెంబర్ ఎంత? 41. And a pile 41 a pile of blocks each of mass m are kept one above the other on a horizontal surface. The force required to pull okay, no? Seventh block from the pile and offer. Okay, na? The force required to pull seventh block. A pile of blocks contains. A pile of blocks contains 25 blocks. A pile of blocks contains 25 blocks, each of mass m are kept one above the other on a horizontal surface. మొత్తం ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. The force required to pull seventh block from the pile. ఆ పైల నుంచి సెవెంత్ బ్లాక్ ను మూవ్ చేయాలి బయటకి. ఫార్ములా ఏంటి? S is equal to mu mg into 2n minus. ఇప్పుడు నా చెప్పండి, n ప్లేస్ లో 25 వేద్దామా లేకపోతే 7 వేద్దామా? 7 ఇవ్వాలి. ఓకేనా? మనం పుల్ చేసిన బ్లాక్ 7th దగ్గర రైట్. F is equal to mu mg into 2 into 7 minus 1. 2 into 7, 14. 14 minus 1, 13. F is equal to 13 mu mg is the right answer. Okay? Note down. Diagram కూడా వేసుకోండి. ఎన్నో బ్లాక్ పుల్ చేస్తున్నాం చెప్పండి? n is equal to 7. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. A pile of blocks contains 25. A pile contains 25 blocks. Each of mass m are kept one above the other on a horizontal surface. The force required to pull seventh block from the pile. So formula idena? N plus 7 7. Note down.